పరిపూర్ణానంద స్వామి పూర్తిగా హిందూపురం అనేది దేశంలోనే హిందూ అనే పేరుతో ఉన్నటువంటిది కాబట్టి ఆ హిందూపురం నుంచి పోటీ చేయాలని కంకణం కట్టుకుని అక్కడికి వెళ్ళారు. ప్రచారం చేసుకుంటున్నారు. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీ చేసుకుంటున్నారు. ఆ టికెట్ మీద బీజేపీలోనే పోటీ ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి సత్య. అసలు హిందూపురం సీటే బీజేపీకి ఇవ్వకుండా జల్లగొట్టారు చంద్రబాబు నాయుడు. హిందూపురం సీటు బీకే పార్థసారథికి ఇచ్చారు. ఇప్పుడు దాంతో మరి పరిపూర్ణానంద పరిస్థితి ఏంటి? ఆయన పోటీకి దిగుతారా, తిరుగుబాటు చేస్తారా, లేదా బీజేపీలో సర్దుకుపోతారా? ఎందుకంటే ఆయన రెబల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఆయనే. ఆల్రెడీ ముందుగానే చెప్పారు ఖచ్చితంగా ఆ సీటు తీసుకుతీరాలి, ఒకవేళ తీసుకోకపోయేటట్టయితే కనుక నేను పోటీ చేస్తాను, అక్కడి నుంచి తిరుగుబాటు అభ్యర్థి రాష్ట్రం మొత్తం పోటీ చేస్తానని. ఆయనకి ఒక పార్టీ రిజిస్టర్ అయ్యి ఉంది. ఆయన పార్టీకి రోడ్ రోలర్ గుర్తుంది. సైకిల్ని రోడ్ రోలర్తో తొక్కించి పడేయగలనన్నటువంటి తరహాలో ఆయన ఆగ్రహం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా హిందూపురం తీసుకోండి, హిందూపురం అన్నటువంటిది ఖచ్చితంగా మనం గెలిచి తీరాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పదే పదే అడుగుతూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం అడిగిన హిందూపురం సీట్ అయితే తెలుగుదేశం ఇవ్వనటువంటి నేపథ్యంలో, సీట్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మరి పరిపూర్ణానంద స్వామి తిరుగుబాటు చేస్తారా, సొంతగా పోటీ చేస్తారా, లేకపోతే సర్దుకుంటారా చూడాల్సి ఉంది.